ఋషి ప్రోక్తం ప్రేక్షకులకి నమస్కారం. బతుకమ్మ పండుగ ప్రారంభమయ్యేటువంటిది మనకి అక్టోబర్ 1వ తారీఖు. ఆశ్వేజ మాసం ప్రారంభమయ్యేదానికంటే ముందే ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ప్రారంభమవుతుంది. అయితే అసలు బతుకమ్మను ఎందుకు చేసుకుంటారు అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు. బతుకమ్మ పండుగ కంటే ముందే ఇంకొక విషయం కూడా చెప్పాలి. వినాయక నిమజ్జనం. మనం వినాయక నిమజ్జనము, బతుకమ్మ పండగ ఈ రెండూ కూడా సైమల్టేనియస్గా ఒక మహాకారణం వల్ల చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే, మనకి గణపతి మండపాలు పెట్టినప్పుడు 21 రకాలైనటువంటి పత్రములు వేస్తారు. అందులో తులసి, మారేడు, జువ్వి ఈ పత్రములన్నీ వేస్తారు. అలాగే బతుకమ్మ పండగ జరిపేటప్పుడు కూడా తంగేడు, ఇంకా బంతిపూలు, చామంతి పూలు, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఔషధీ గుణములు ఉన్నటువంటి పత్రములన్నీ కూడా ఆ బతుకమ్మ సంబంధించినటువంటి పేర్చేటప్పుడు వేస్తూ ఉంటారు. ఇలా చేసేదానికి కారణం ఏంటంటే, మనకు ఈ ఆశ్వీజ మాసానికంటే ముందు వచ్చేటువంటి వర్షపాతం అధికంగా ఉండడం వల్ల తీవ్రమైనటువంటి వరదలు వచ్చేప్పుడు రకరకాలైనటువంటి విష సర్పములు ఆ యొక్క నీటిలో ప్రవేశించి ప్రవహిస్తూ వస్తాయట. వచ్చినప్పుడు ఆ పాములకు కళ్ళు సరిగ్గా కనిపించవు కనుక నేను నీటిలో ఉన్నానా బయట ఉన్నానా పరీక్షించేదానికి ఎన్నో మార్లు నోటిలో నుంచి విషాన్ని విడుస్తాయి. అలా నోట్లో నుంచి విడిచినటువంటి విషమంతా నీళ్ళలో కలిసి నదీ ప్రవాహంలో కలుసుకుంటూ మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. అలా వచ్చినటువంటి ఆ యొక్క నదీ ప్రవాహంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి విష సర్పముల వల్ల విడుదలైనటువంటి విషముల వల్ల మనకెటువంటి ఇబ్బంది రాకుండా మన పెద్దవాళ్ళు గణపతి నవరాత్రుల్లో పత్రములని, బతుకమ్మ పండగకు గాను చేసినటువంటి ఆ యొక్క బతుకమ్మలు పైన పేర్చినటువంటి పూలని పత్రములని తీసుకువెళ్ళి నదిలో నీళ్ళలో కలపడం వల్ల అవన్నీ నీళ్ళలోకి చేరి ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి విషపూరితమైన టాక్సిన్స్ అన్నిటిని కూడా హరించి మనందరికీ కూడా శుద్ధమైనటువంటి నీటిని ఇస్తుంది. అందుకోసమని చెప్పి ఈ బతుకమ్మ పండగలు కానీ అలాగే ఈ యొక్క గణపతి నవరాత్రులన్నీ కూడా చేసిన తర్వాతకి నిమజ్జనాది కార్యక్రమాలు కూడా చేస్తారు. చూడండి, బతుకమ్మ పండుగ చేసినప్పుడు ఆ బతుకమ్మకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి పూలని పండ్లని అన్నిటినీ తీసుకొని వచ్చి నీటిలో కలిపిన తర్వాతకి ఆ నీళ్లను కూడా తీసి ఒక ప్లేట్లో తీసుకొని ఆడవారందరూ కూడా ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పి ఒకరికొకరు రాసుకుంటూ ఉంటారు. కాబట్టి అక్కడే తెలుస్తుంది ఏమిటంటే, ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషములన్నీ కూడా పోయి ఆరోగ్యవంతమైనటువంటి ఈ యొక్క నదీ ప్రవాహం అనేది ప్రారంభమయ్యింది అని అర్థం. పూర్వమట అసలు ఈ నదీ ప్రవాహంలోకి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కళ్ళు గొప్ప పని చేసేవాళ్ళు. ఈ బతుకమ్మ పండగ ప్రారంభమై బతుకమ్మలు తీసుకెళ్ళి మగవాళ్ళు కలిపేటప్పుడు లోపల నుంచి పిరికెడు మట్టి తీసుకొచ్చి బయట వేసేవాళ్ళు. బయట ఉన్నటువంటి మట్టి తీసుకెళ్ళి లోపల వేసేవారట. ఏమవుతుందండి ఇలా చేస్తే అంటే, ఆ నదీ ప్రవాహంలో అడుగున చేరినటువంటి అశుద్ధమైనటువంటి మట్టంతా కూడా బయటికి వస్తుంది. బయట ఉన్నటువంటి శుద్ధమైనటువంటి లోపల ఉన్నటువంటి శుద్ధమైన మట్టి బయటికి వస్తుంది. బయట ఉన్న కలుషితమైన మట్టి అంతా కూడా లోపల కలుస్తుందట. అలా కలిసినప్పుడు ఆ యొక్క భూమంతా కూడా సారవంతం అవుతుంది. అలాగే ఆ యొక్క నదీ ప్రవాహం అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. ఇది విశేషంగా మన యొక్క గణపతి నిమజ్జనానికి బతుకమ్మకి సంబంధించినటువంటి విషయం. జై శ్రీరామ్.